పార్లమెంట్ ఎన్నికల వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఓ షాక్ తగిలేలా ఉంది. దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేయాలనంటూ స్పీకర్ ఆదేశించాలని కోరుతూ నగరానికి చెందిన రాజు యాదవ్ అనే ఈ వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని కూడా వెల్లడించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తన వాద్యంలో పేర్కొన్నారు. అయితే ఈ మేరకు దానంపై అనర్హత వేటు వేయాల్సిందేనంటూ స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోరాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2 వారాల క్రితం కారుపాటికి షాక్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పార్టీలో చేరిన 2 రోజులకే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా బలమైన అభ్యర్థిని దించాలనే యోచనలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దానంను కాంగ్రెస్ పార్టీ దింపింది. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ కూడా పోటీ చేస్తున్నారు.